హలో ఆల్. ఈరోజు మనం చాలా ఆరోగ్యంగా చలాకీగా ఉండే సూపర్ హెల్తీ జ్యూస్ రెడీ చేసుకోబోతున్నాం. అలాగే మధ్యలో కొన్ని చిక్కు ప్రశ్నలు, ఆసక్తికరమైన వంటింటి విషయాలు కూడా మాట్లాడుకుందాం. ముందుగా ఈ డ్రింక్ కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. 1 బీట్రూట్, 1 క్యారెట్, 1 కీర, చిన్న అల్లం ముక్క, తగినంత కరివేపాకు, ఉసిరికాయ 1, అలాగే 1 నిమ్మకాయ. ఏమండోయ్, ఈ జ్యూస్లో ప్రతి పదార్థానికి ఒక ప్రత్యేకమైన ఆరోగ్య ప్రయోజనం ఉందండి. మొదటిగా బీట్రూట్ నుంచి తెలుసుకుందాం. బీట్రూట్ ఏంటంటే రక్తహీనత పోవడానికి, సూపర్ ఐరన్ అధికంగా ఉంటుంది. క్యారెట్ చూపును మెరుగుపరుస్తుంది. కీర శరీరానికి తగిన ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది. అల్లం జీర్ణక్రియకు బాగా సహాయపడుతుంది. ఉసిరికాయ అందులో విటమిన్ సి ఎక్కువగా ఉండడం వల్ల రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఏమండి, తెలుసుకున్నాం కదా. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క బెనిఫిట్స్ ఉన్నాయి మనకి. తర్వాత మనం ఇప్పుడు ఒక చిక్కు ప్రశ్న వేసుకుందామండి. ఓకేనా? ఈ చిక్కు ప్రశ్నకి మీరు మాత్రం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మర్చిపోకండి మరి. సరే, ముందుగా మొదటి చిక్కు ప్రశ్న గురించి తెలుసుకుందాం. వంటగదిలో కత్తి వాడకుండా కోసే ఒకే ఒక్కటి ఏంటి? అదేంటో మీరు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. కంపల్సరీ కామెంట్ చేయండి. ఓకేనా మరి? తర్వాత ఈ డ్రింక్ తయారీ విధానం తెలుసుకుందాం. ఇవన్నీ శుభ్రంగా కడిగి తరువాత చిన్న ముక్కలుగా కోసి తగినంత నీరు కలిపి బ్లెండ్ చేసుకోవాలి. తరువాత నేనేం చేస్తానంటే అండి, బ్లెండ్ చేసుకున్న పల్ప్ వస్తుంది కదా, పల్ప్తో పాటు నేను తాగేస్తాను డైరెక్ట్గా. మీకు నచ్చితే తాగండి, లేకపోతే అది వడగట్టుకొని తాగండి. ఎందుకంటే ఇలా వడగట్టుకోకుండా తాగడం వల్ల అందులో ఫైబర్ కంటెంట్ మనకు వస్తుందన్నమాట. సో కంపల్సరీ వడగట్టుకోకుండా తాగడానికి ప్రయత్నించండి. ఇంకేమన్నా కొంచెం టేస్ట్ కావాలనుకుంటే కొంచెం సాల్ట్, పెప్పర్ కూడా దాంట్లో యాడ్ చేసుకోండి. నేను మాత్రం డైరెక్ట్గానే కొంచెం నిమ్మకాయ మిక్స్ చేసుకొని తాగేస్తాను. మీరు కూడా అలా చేయాలంటే చేయండి. ఓకేనా మరి? అలాగే మీకు ఒక కథను చెప్తాను, చెప్పనా మరి? పూర్వకాలంలో అంటండి, మన ఇంట్లో పెద్దవాళ్ళు జీడిపప్పు, బెల్లం కలిపిన మజ్జిగ తాగేవారంటండి. ఎందుకంటే అది తీపి, పులుపు, కొవ్వు అన్నిటినీ బ్యాలెన్స్ చేసేదంటండి. ఇలాంటి సహజమైన ఫుడ్స్ కాంబినేషన్లు మన తల్లి తాతల టైంలోనే మనకి వచ్చేసాయి. వాటిని మళ్ళీ మనం మొదలుపెట్టాలి. అదే ఇలాంటి ఆరోగ్యకరమైన జ్యూస్ తాగడం, వంటలు తినడం వల్ల మనకి అన్నీ లభిస్తాయి, పోషక విలువలన్నీ వస్తాయి మనకి. ఓకేనా మరి? రెండో చిక్కు ప్రశ్న గురించి అడగమంటారా నన్ను? అడిగేస్తున్నాను మరి. ఉదయాన్నే నన్ను తింటారు కానీ ఎప్పుడు నన్ను వండరు, ఏంటది చెప్పండి. అది కూడా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ మర్చిపోకండి. ఓకే, ఇలాంటి ఆరోగ్యకరమైన ఇంట్లో అందరికీ నచ్చే జ్యూస్లు, వంటలు, చిన్న ఫన్ అండ్ ట్రిక్స్ వీడియోల కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. చిన్నారుల నవ్వులతో, పెద్దవాళ్ళ జ్ఞాపకాలతో మా వంటిల్లు మీకోసం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.